టఫ్‌గా ఉంటదేమో అని అనుకుంటున్నాను బిగ్ బాస్. ఇన్ని సీజన్స్ కన్నా ఈ సీజన్ చాలా టఫ్‌గా బిగ్ బాస్ ఆడే గేమ్స్ అవన్నీ చాలా టఫ్‌గా ఇస్తారేమో వాళ్ళకి కంటెస్టెంట్స్‌కి అని అనుకుంటున్నా. సో డబల్ హౌస్ అంటున్నారు, ఇటు కామనర్స్కి ఇటు సెలబ్రిటీస్కి. సో అది ఎట్లా అనిపిస్తుంది? చదరంగం కాదు రణరంగం అంటున్నారు ఈసారి. నాకు తెలిసిన అంతవరకు అయితే రణరంగం అనే అనుకుంటున్నాను నేను కూడా, చదరంగం అనే కాదు. సో ఈసారి బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందేమో అని అనుకుంటున్నాం. సో రాము రాథోడ్ ఎంట్రీ ఇచ్చాడు, రాను బొమ్మాయికి రాను ఫేమ్. సో మీరు ఎట్లా చూడొచ్చు, బాగా ఆడతారంటారా? ఆడతారు, కామనరే కాబట్టి బాగానే ఆడతారు. మన లోకల్లో నుంచి వెళ్ళారు కాబట్టి మన సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా బాగానే ఆడతారు. సో మీకు ఇన్ని సీజన్స్లో మీకు ఏ సీజన్ అంటే ఇష్టం అండి బిగ్ బాస్? నార్మల్గా శ్రీముఖి వాళ్ళు ఆడారు కదా, ఆ సీజన్ బాగా అనిపించింది. దాని తర్వాత ఇది కూడా చాలా టఫ్గా వెళ్తుందేమో, వాళ్ళకి ఢీ కొడతారేమో అని అనుకుంటున్నాం. సో ఒకవేళ హోస్ట్ చూసుకుంటే ఎన్టీఆర్, నాని, నాగార్జున ముగ్గురు ఉన్నారు. సో దాంట్లో మీకు ఎవరు హోస్ట్ అనేది చాలా బాగా అనిపించింది? నాగార్జున. సో కామనర్ గెలిస్తే బాగుంటుందా, సెలబ్రిటీ గెలిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామనర్ గెలిస్తేనే బాగుంటుంది. సెలబ్రిటీస్ ఆల్రెడీ సెలబ్రిటీస్ లాగే ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఒక కామన్ పీపుల్ని తీసుకొని వాళ్ళని మనం సపోర్ట్ చేసి గెలిపిస్తే ఫర్దర్గా మనకు బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి రీతు చౌదరి, ఇమాన్యుల్ కూడా వచ్చారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఏం లేదు, అందరు బాగా ఆడితే అందరు బాగానే ఆడతారు. మరి ఈసారైనా లేడీ విన్నర్ వస్తారంటారా, లేకపోతే ఏం చెప్తారు? లేడీ విన్నర్ వస్తారు. ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు. దమ్ము శ్రీజ ఐడియా ఉందా? దమ్ము శ్రీజ. శ్రీజ. ఆ గురించి ఏం చెప్తారు, ఐడియా ఉందా? ఆమె ఇంకా గర్ల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డూ ఆర్ డై ఏదన్నా.